తమిళనాడు నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నాను, అధికార యంత్రాంగానికి కూడా చెప్తున్నాను, బయట ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించం, అలో చేయమని మరొక్కసారి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా. నో టాలరెన్స్, జీరో టాలరెన్స్ ఆన్ దాట్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళకి ఎవరికి కూడా జీవనోపాధికి నష్టం జరగడానికి వీలు లేదు. నేను ఒక పక్క సముద్రంలో ఉండే సంపదే కాకుండా సముద్రం పైన ఆధారపడి సీవీడ్ కూడా ఉపయోగించుకొని, టెక్నాలజీ ఉపయోగించుకొని ఇంకా అదనపు ఆదాయం చేయాలంటే కొంతమంది ఈ పరిస్థితికి వస్తున్నారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే ఇప్పుడుండే ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి చెరువుల్లో చేపలు పెంచుకోవడానికి కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా వాణిజ్యానికి పెంచారు. ఆ రోజు ఆ జీవో రద్దు చేశాం. ఇంకో పక్క ఏవైతే సముద్రంలో వేరే వాళ్ళు వస్తే బోట్లు పెట్టి వాళ్ళని నియంత్రణ చేయడానికి పెట్టే ఎస్కార్ట్ కానీ అక్కడి నుంచి పోలీసింగ్ కానీ అవి కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే చెప్పాను డిపార్ట్మెంట్కి, ఎన్ని బోట్లు కావాలని ఇస్తాం, దాంట్లో ఏమాత్రం రాజీ లేదు. ఒక్క బోటు కూడా బయట నుంచి ప్రాంతానికి వస్తే ఉపేక్షించేది లేదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే అమరావతి ఇప్పుడే చాలామంది మాట్లాడారు, అందరూ కూడా చెప్పారు. ఈరోజు ఈ ప్రభుత్వం, నేను అవి కూడా చెప్తాను మీకు, నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి చేతులు దుడుపుకోవడం లేదు. ఇంకో పక్క అభివృద్ధి చేసి అక్కడికి ఆగడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమం సుజావుగా అందుతుందా, అభివృద్ధి కరెక్ట్గా జరుగుతుందా, దాని ఫలితాలు మీకు వస్తున్నాయా, అవి కూడా వర్కౌట్ చేస్తున్నా. అదే మరి నేను ఇచ్చినటువంటి సంక్షేమం, మేము చేసే సేవలు మీకు ఏ విధంగా అందుబాటు అవుతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ ద్వారా సమాచారం తెప్పిస్తున్నా. ఒక పింఛన్ ఇస్తే ఏ టైంలో ఎక్కడిచ్చామో టెక్నాలజీ ద్వారా చెక్ చేసుకుంటున్నాను. ఈరోజు ఒక పట్టాదార పాసు పుస్తకాలు ఇస్తే ఈకేవైసీ ద్వారా దాన్ని వెరిఫై చేస్తున్నా, ఆధార్ ద్వారా వెరిఫై చేస్తున్నా. అక్కడితో ఆగకుండా నెక్స్ట్ స్టెప్ వెళ్ళి మీకు ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పెడుతున్నా. అధికారి దురుసుగా ప్రవర్తించాడా, డబ్బులు తీసుకున్నాడా, గౌరవంగా ఇచ్చాడా, ఇలాంటివన్నీ తెప్పిస్తున్నా. మేమందరం కూడా ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలకు సేవకులం. ముఖ్యమంత్రి దగ్గర మొదలుకొని గ్రామ స్థాయిలో ఉండే నాయకుడు వరకు, గ్రామ స్థాయిలో ఉండే అధికారి వరకు మీకు అంకితమైన భావంతో పనిచేయడం మా బాధ్యత. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ఏ నాయకుడైనా మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, కులాలను చూసి, మతాలను చూసి, ప్రాంతాలను చూసి మీరు రాజకీయం చేస్తే మనం బాగుపడం. ఈరోజు మీరు చూడండి, ఒకప్పుడు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా. ఈరోజు దేశంలోనే హైదరాబాద్ సిటీ నెంబర్ 1 సిటీగా, జీవన ప్రమాణాలకు, మెరుగైన జీవన ప్రమాణాలకు నాందిగా, ప్రజలు అక్కడ నివాస యోగ్యమైన ప్రాంతంగా తయారు చేశాం. 25 ఏళ్ళే ఆ రోజు ఒక విజన్ ఇచ్చాను, విజన్ 2020 అని ఇచ్చాను. తెలుగు జాతి కోసం చేశాం. ఈరోజు విభజన జరిగింది, అది తెలంగాణకి వెళ్ళింది, కానీ అక్కడ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. ఆ రోజు నేను చేసిన పనికి మీరు చూస్తే ఈరోజు తెలంగాణలో దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు అవసరం,
సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుంది, సంపద సృష్టిస్తాం.